అమెరికాలో ఇద్దరు భారత విద్యార్థులు చేసిన న్యాయ పోరాటం ఫలించింది. పాలక్ పనీర్ విషయంలో తమకు ఎదురైన వివక్షపై వారు చేసిన పోరాటానికి న్యాయం జరిగింది. ఇండియాకు చెందిన ఆదిత్య ప్రకాష్, ఊర్మి భట్టాచార్య 2 ఏళ్ల క్రితం యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోలో PhD చదువుతున్నప్పుడు లంచ్ కోసం డిపార్ట్మెంట్ స్టాఫ్ క్యాంటీన్కు వెళ్లారు. అయితే పాలక్ పనీర్ వేడి చేసుకునేందుకు ప్రయత్నించగా అక్కడ ఉన్న సిబ్బంది వీరిని అడ్డుకున్నారు. అలాంటి ఆహారంతో భరించలేని వాసన వస్తోందని, దాన్ని వేడి చేయొద్దని చెప్పారు. దీంతో అసహనానికి గురైన ఆదిత్య తన స్నేహితురాలు ఊర్మితో కలిసి యూనివర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో ఎలాంటి స్పందన రాలేదు. ఈ క్రమంలోనే ఎలాంటి కారణం చెప్పకుండా ఊర్మిని టీచింగ్ అసిస్టెంట్ జాబ్ నుంచి తొలగించడం మరింత వివాదానికి దారితీసింది. మరోవైపు వీరి మాస్టర్స్ డిగ్రీలను ఇచ్చేందుకు విశ్వవిద్యాలయం నిరాకరించడంతో వీరిద్దరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కొలరాడోలోని డిస్ట్రిక్ట్ కోర్టులో సివిల్ పిటిషన్ వేశారు. దీంతో దిగొచ్చిన యూనివర్సిటీ వీరితో సెటిల్మెంట్ చేసుకుంది. భారత విద్యార్థులకు దాదాపు 1,80,00,000 పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. వారి మాస్టర్స్ డిగ్రీలు కూడా ఇచ్చేస్తామని తెలిపింది. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. ఇటీవలే వీరిద్దరూ స్వదేశానికి తిరిగొచ్చారు.